శివ మహాపురాణంలో కోటి రుద్ర సంహితలో 13 చాప్టర్లో 31 శ్లోకా నుంచి ఏదైతే దదీచి బయటకు వెళ్తూ శివ పూజ అన్నది బాధ్యతను తన కొడుకుకి అప్పచెప్పి వెళ్తారు. అయితే ఇక్కడ చేశానన్న పేరుకి చేస్తూ ఉంటాడు కానీ అంటే ముఖ్యమైన పర్వదినాల్లో కూడా శుచిని శౌచాన్ని పాటించి చెయ్యకుండా అందరితో పాటు ఉపవాసం ఉన్నాను అన్నీ ఉన్నాను అనుకుంటాడు. స్నానం చెయ్యకుండానే అలాగే పరమేశ్వరుని పూజించటానికి వెళ్ళినప్పుడు పరమేశ్వరుడు ధిక్కరిస్తాడు. దూరం నుంచే దర్శనం చేసుకోగానే దగ్గరికి రాకు అని. సూత ఉవాచ ఇతి శప్తో మహిషేన దదీచిః సా సుదర్శనః జడత్వం ప్రాప్త వాసంధ్యః శివమాయా విమోహితః. అంటే కొన్ని మనలో ఉన్న అలవాట్ల కారణంగా ఏమవుతుంది అంటే కొన్ని విడవలేకుండా అయిపోతూ ఉంటాం. అలాగే ఇక్కడ దదీచి అంతటి మహాపురుషుడికి పుత్రుడిగా పుట్టినప్పటికీ కూడా కొన్ని వ్యామోహాల కారణంగా భార్య వ్యామోహము, అందుకని నన్ను స్పర్శించకు, స్పర్శించే యోగ్యతను కోల్పోయావు అని పరమేశ్వరుడు చెప్తాడు. అందుకని దూరం నుంచే దర్శించుకో అని చెప్తాడు. సూతుల వారు ఏదైతే ఇదంతా మహర్షులకి చెప్తున్నారో పరమేశ్వరుడు ద్వారా ఈ ప్రకారంగా శాపం పొందిన దదీచి యొక్క పుత్రుడైన సుదర్శనుడు మళ్ళీ శివమాయకి లోబడిపోయిన కారణంగా క్షణంలో జడంలాగా అయిపోయాడు. కొన్నిసార్లు కొంతమందికి ఉన్న లక్షణాలు ఎలా ఉంటాయంటే పక్కనోడు తిడుతున్నాడు కదా అంటే మనలో ఏదన్నా ఉందేమో దాన్ని సరి చేసుకోవాలని కాకుండా చేసినా తిడతారు, చేయకపోయినా తిడతారు, చేయటం మానేస్తే తిట్టుకుంటే తిట్టుకొని అన్నట్టుగా ఉంటుంది. అంటే దాని ప్రభావం నీ మీద ఏమీ పడదు, కొన్ని వాటికి స్పందించటం మానేస్తూ ఉంటారు. ఏతస్మిన్ సమయే విప్ర దదీచిః శైవ సత్తమః గ్రామాంతర సమాయాతో వృత్తాంతం శృతవాశ్చసః. అయితే దదీచి ఏదైతే బయటికి వెళ్ళున్నారో ఆయన మళ్ళీ ఇంటికి వచ్చేశారు. అయితే శివభక్తుల్లో శ్రేష్ఠుడైన దదీచి ఇది జరిగిందంతా కూడా ఆ ఊర్లో ఉన్న వాళ్ళ ద్వారా తెలుసుకుని ఆ సమాచారం తెలిసి ఆయన బాగా బాధకి లోబడ్డాడు. అంటే పరమేశ్వరుడి మీద అంత అంకిత భావంతో పూజించుకుంటే ఉన్నవాడికి ఇప్పుడు ఇలాగ శాపం వచ్చిందంటే ఈయన ఏదైతే ఇప్పుడు దాకా ఆచరించి వస్తున్నారో దానివల్ల మళ్ళీ ఇప్పుడు చేసుకునేలాగా కూడా లేకుండా అయిపోయింది తన పుత్రుడు వల్ల. శివేన భక్తి స్థితః సోపి దుఃఖితో భూతదీవహి రురుదాహ హతోస్మితి దుఃఖేన సూతకర్మణ. పరమేశ్వరుడు ఇంతలాగా ఆయన్ని పుత్రుణ్ణి శపించాడని, ఎందుకంటే చెయ్యరాని పని చేశాడు. అయితే ఇంకా బాగా బాధకి లోబడ్డాడు. అంటే నిజంగా ఇప్పుడు దాకా నేను చేసుకుని ఒకటి నేను సంపాదించుకున్నాను, నేను ఆర్జించుకున్న దాన్ని వృద్ధి చేయకపోయినా పర్వాలేదు కానీ దాన్ని చెడగొట్టకుండా ఉండాలి. కానీ ఇక్కడ తను చేసుకున్నంతా కూడా వృధా అయిపోయింది. అంటే ఈ నా కొడుకు ద్వారా నాకు ఇన్ని దుఃఖాలు వచ్చాయి, చెయ్యరాని పని చేసేశాడు, నేను ఇంకా మరణించిన వాడితో సమానం, ఎందుకంటే శివ పూజ చేసుకోకుండా నేను ఎలా జీవించాలి, ఆయనకి దూరంగా అంటే దగ్గరికి రాకుండా అయిపోయింది, స్పర్శించుకోలేను పూజించుకోలేను అని. పునః పునరావాచేతి సాదదీచిః సతామ్మతః అనేనేదం కుపుత్రేణ హతం మే కులముత్తమం. సత్పురుషుల యొక్క శ్రేష్ఠమైన కుటుంబంలో పుట్టిన నేను అని దదీచి మళ్ళీ మళ్ళీ ఇలాగా నాకు కలిగిన పుత్రుడు ఇలాగ చెయ్యరాని కర్మ చేసేసాడు, నా ఉత్తమ కులానికి కలంకంలాగా అయిపోయింది, మొత్తం నేనే కాదు నా కులం మొత్తం కూడా అన్నీ కోల్పోయారు అని చాలా బాధకి లోబడ్డాడు. సపుత్రోపి హతో భార్యాం పుంశ్చలీ ముక్తవాన్ ధృతం పశ్చాత్తాపమనుప్రాప్య స్వాపిత్ర పరిభత్సితః. తత్పిత్ర గిరిజా తత్ర పూజిత విధిభిర్వరేహ సంయుక్తతో మహాభక్త్యా స్వపుత్ర సుఖహేతవే. తండ్రి కూడా ఎప్పుడైతే కొడుకు మీద కాస్త కోపాన్ని వ్యక్తపరిచాడంటే చెయ్యరాని పని చేశాడు అని సుదర్శనికి కూడా పశ్చాత్తాపం కలిగింది. అంటే వెంటనే కలగకపోయినా కొన్ని కారణాల ద్వారా మనకి కాలానుగుణంగా కలుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మళ్ళీ ఇప్పుడు తన భార్యతో తను ఉండటం వల్ల ఇలా జరిగింది. అయితే భార్యతో ఉండొద్దని అక్కడ చెప్పలేదు, కొన్ని విధి విధానాలు ఉంటాయి. ఏది ఆహార రూపంలో స్వీకరించాల్సింది కూడా పరిమితికి మించి స్వీకరించినప్పుడు ఏమవుతుందంటే మన శరీరం మనకి ఆధీనంలో ఉండదు, పైగా దీనికి అనారోగ్య పాలు చేస్తూ ఉంటుంది. దేని ద్వారా నువ్వు ఉద్ధరింపబడాలో దాన్ని నువ్వు పనికి రాకుండా చేసుకుంటూ ఉంటావు.
అందుకుని ఈయనకు కూడా పశ్చాత్తాపం కలిగింది సుదర్శనుడికి. అయితే ఇక్కడ తండ్రి ఏం చేశాడు అంటే, ఇప్పుడు కులము వృద్ధిలోకి వెళ్ళాలి, పుత్రుడు కూడా మళ్ళీ కళ్యాణప్రదంగా జరగాలి అని ప్రయత్నపూర్వకంగా కొన్ని కొన్ని జీవితాల్లో మనకి జరుగుతాయి. ఇంకెలాగో జరిగిపోయింది కదా చేతులు దులిపేసుకుని వెళ్ళిపోవటం కాకుండా దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం మటుకు మనం చెయ్యాలి. ఈయన కూడా ప్రయత్నపూర్వకంగా విధి విధానంగా పరమ భక్తి భావంతో ఆ పార్వతీదేవిని పూజించుకున్నాడు. ఎందుకు అక్కడ కామేశ్వర వల్లభ అంటే ఈవిడ ఆధీనంలో ఉంటాడు. అందుకని ఆయన కోపగించుకున్నా సరే ఈవిడ ద్వారా మళ్ళీ ఆయన్ని కూడా మళ్ళీ మనము ఆ భక్తిలో వృద్ధి చెందటానికి ఈవిడ్ని ఆధారం చేసుకుని ఆ శాప విముక్తి కలిగించుకోవటానికి. సుదర్శనోపి గిరిజాం పూజయామాస చ స్వయం చండీ పూజన మార్గేణ మహాభక్త్యా శుభే హస్తవేహాం. స్వయంగా సుదర్శనుడు కూడా తండ్రిలాగే మహాభక్తి పూర్వకంగా చండీ పూజను విధి విధానంగా చేసుకున్నాడు. పార్వతీదేవి పూజ చేసుకుని అవి పైగా ఉత్తమమైన స్తోత్రాలతో స్తుతులతో నిష్ఠగా చేస్తూ ఉన్నాడు. అందుకే కొన్ని కొన్ని తెలిసి చేస్తాం, తెలియకుండా చేస్తాం. జరిగిపోయిన దాన్ని మనం ఏమీ చెయ్యలేం, కాకపోతే దాన్ని సవరించుకోవటానికి మళ్ళీ ప్రయత్నం చేసి దాన్ని సరిదిద్దుకోవాలి. అది కూడా విడిచిపెట్టేస్తే ఇంకా సద్గతులు కలగవు. తప్పు చేయటం తప్పు కాదు, కానీ సరి తీసుకునే ప్రయత్నం కూడా మనం చెయ్యకపోవటమే అనర్థాలకి మూలము. ఏవం తం పితృపుత్రం హి నానోపాయేహ సుభక్తితః ప్రసన్నాం చక్రతుర్దేవీం గిరిజాం భక్తవత్సలాం. ఈ ప్రకారంగా తండ్రి కొడుకులు విధి విధానంగా పరమ భక్తితో ఇలాగ భక్తవాత్సల్యమైన ఆ గిరిజాదేవిని ప్రసన్నురాల్ని చేసేసుకున్నారు. తయోః సేవ ప్రభావేన ప్రసన్నా చండికా తదా సుదర్శనం చ పుత్రత్వే చకార గిరిజాముని. అయితే ఓ ఋషుల్లారా, ఇలా ఇద్దరు కూడా ఆ తల్లైన పార్వతిని ఎప్పుడైతే పూజించుకున్నారో ఆవిడ ప్రసన్నురాలైపోయింది. అందుకుని అన్యమైన భక్తితో సేవాభావనతో వాళ్ళు ఎప్పుడైతే పూజించుకున్నారో ఆ చండిక ప్రసన్నురాలు అవ్వటమే కాకుండా ఆ సుదర్శున్నే తన పుత్రుడులాగా తను అప్పుడు స్వీకరించింది. శివం ప్రసాదయామాస పుత్రార్థే చండికా స్వయం క్రుద్ధా క్రుద్ధా పునశ్చండీ తత్పుత్రస్య ప్రసన్నదీః అతాజ్ఞాయ ప్రసన్నం తం మహేశం వృషభధ్వజం నమస్కృత్య స్వయం తస్య ఉత్సంగూతం న్యవీషయత్. ఈ పార్వతీదేవి ఎప్పుడైతే సుదర్శుని పుత్రులాగా స్వీకరించేసిందో వెంటనే ఆ సుదర్శుని పుత్రునిలాగా చేసుకుని మళ్ళీ ఇప్పుడు పరమేశ్వరుని ప్రసన్నుడి చేసుకోవటానికి ఈవిడ ఏం చేసింది అంటే, వెంటనే సుదర్శుని అంత క్రోధంలో ఉన్న పరమాత్మ అని తెలిసినప్పటికీ కూడా ఆయన్ని మళ్ళీ ఆ క్రోధం నుంచి ఉపసంహరించుకునేలాగా పుత్రుడి మీద కోపం చూపించడు. ఈవిడ పుత్రుడిలాగా అంగీకరించి ఇక్కడ మళ్ళీ ఆ పరమేశ్వరుడు కోపంగా ఉంటే ఇక్కడ ఈవిడ పుత్రుడిలాగా స్వీకరించేసిందంటే ఆయనకి ఇష్టం లేని పని చేసిందన్న భావనలో మనం రాకూడదు. ఎక్కడ ఏది తీసుకున్నా శివశక్తి యుక్త అని అంటారు. అంటే ఇక్కడ ఒక కార్యం ఈవిడ కనిపిస్తున్నట్టుగా చేస్తున్నట్టు ఉందంటే అక్కడ ఆయన అంగీకారం ఉంది కాబట్టి ఈవిడ చెయ్యగలిగింది. అక్కడ ఆయన అంగీకారం లేకపోయినప్పటికి కూడా ఈవిడ ముందుకొచ్చి మళ్ళీ తన్ని స్వీకరించేలాగా ఎందుకు చేసింది అంటే అక్కడ బాహ్యానికి కొన్ని లీలలు చేస్తున్న లీలా విశారదులు వాళ్ళిద్దరూ కూడా అంతర్లీనంగా మళ్ళీ సృష్టిని ఉద్ధరింపజేయటానికే ఉన్నారు తప్పితే దాన్ని సర్వనాశనం చేయటానికి కాదు. పరమాత్మ ఉన్నది జ్ఞానం వైపుగా వికసన వైపుగా వెళ్ళటానికి చేసింది, దాన్ని సరిదిద్దుకుని మళ్ళీ సక్రమమైన మార్గంలో మనం ఇంకా నిష్ఠగా నియమంగా ఉంటూ ఉద్ధరింపబడటానికి. అందుకే ఇక్కడ ఆ సుదర్శుని బిడ్డగా స్వీకరించిన తర్వాత క్రోధంలో ఉన్న పరమేశ్వరుడి దగ్గర కూడా ఆయన్ని ప్రసన్నుణ్ణి చేసుకోవటానికి ఈవిడ ఆయన తీసుకెళ్ళింది. వృషధ్వజ మీద కూర్చునంటే ఆ వాహనం మీద కూర్చున్న మహేశ్వరుడిని ప్రసన్నుని చేసుకోవటానికి ఆయనకి నమస్కరించి స్వయంగా తానే ఈ సుదర్శుని తీసుకెళ్ళి ఆయన ఒక ఒళ్ళో కూర్చోపెట్టేసింది. ధృత స్నానం తశ్చక్రే పుత్రస్య గిరిజాం స్వయం త్రీరావృత్తోపవీతం చ గ్రంథి నీకేన సంయుతం. దీని తర్వాత ఆ పార్వతీదేవి స్వయంగా నెయ్యితో స్నానం చేయించి తర్వాత మళ్ళీ ఒక సూత్రం తీసుకుని అది మళ్ళీ 3గా వేసి యజ్ఞోపవీతంలాగా చేసి ప్రసన్నత పూర్వకంగా తనకి ఇది వేసింది. సుదర్శనాయ పుత్రాయ దదో ప్రీత్యా తదాంబిక ఉద్దిశ్య శివగాయత్రీం షోడశాక్షర సంయుతం.
దాని తర్వాత ఈ జగదంబిక ఆ పుత్రునైన సుదర్శుడికి ఈ మళ్ళీ 16 అక్షరాలు షోడశి అంటాం, అక్షరాల యుక్తంగా ఉన్న శివగాయత్రిని ఉపదేశించి చక్కగా తను అవన్నీ చేసేలాగా ఒక మంత్రాన్ని ఉపదేశించారు. అర్థం ఏంటంటే దాన్ని మళ్ళీ అంత ఉచ్చరించాలి, ఆ నియమాలు కూడా ఉల్లంఘించకుండా. తదో నమః శివాయేతి శ్రీశ్రద్ధాపూర్వకాయ చ వరాన్ షోడశాం సంకల్ప పూజాం కుర్యాదయం వటుః ఆసనానధి ప్రాణమాంతం పూజయన్ వృషభధ్వజం మంత్రవాదిత్రా పూజాభిః సశీర్ణాం సన్నిధౌ తదా. మళ్ళీ ఈ ఏదైతే ఉన్నదో ఆ నామానికి ముందుగా శ్రీ అన్న శబ్దపూర్వకంగా దాన్ని కూడా పెట్టి ఆ మంత్రం మళ్ళీ ఇలా ఉచ్చారణ చేస్తూ సంకల్పంతో పూజా విధులన్నీ కూడా చేపించింది. మళ్ళీ తర్వాత అంటే ఇక్కడ పూజా విధులు ఆ మంత్రాన్ని చెప్తూ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అంటే ముందుగా స్నానం చేసినప్పటి నుంచి మళ్ళీ ప్రాణాయామ విధి విధానంగా సకల ఉపచారాలన్నీ కూడా ఆ సాన్నిధ్యంలో మంత్రపూర్వకంగా అక్కడ మళ్ళీ వాయిద్యాలతో అన్నిటితో అక్కడ ఆ సన్నిధిలో చేపించింది. నామ మంత్రాననేకాశ్చం పాఠయామాస వైతదా ఉవాచ సుప్రసన్నాత్మా చండికా చ శివస్తతా. అలాగే ఈ సుదర్శుడికి 4 పిల్లలు ఉన్నారు. ఆ వటువులు కూడా అలాగే ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉన్నారు విధి విధానంగా. ఈ వంది వాగ్దాలతో ఆ వాయిద్యాలు మోగుతున్నాయి, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. శివ పూజలో వాళ్ళందరితో కూడా చేపించిన తర్వాత అనేకమైన పరమేశ్వరుడు యొక్క నామాలన్నీ మంత్రాలతో వాళ్ళందరినీ కూడా పఠింపచేసిన తర్వాత అత్యంత ప్రసన్నురాలైపోయిన చండిక ఇంకా పరమేశ్వరుడు కూడా మళ్ళీ ఇప్పుడు పరమేశ్వరుడు కూడా ప్రసన్నుడైపోయాడు. మదర్పితం చ యత్కించిత్ ధనధాన్యాదికం తదా తత్సర్వం చ త్వయా గ్రాంధ్యాం నాధూషాయ భవిష్యతి. అప్పుడు వాళ్ళందరితో ఇలా చెప్పాను, నా వల్ల అంటే ఇక్కడ పరమేశ్వరుడు ప్రీతి చెందితే మనకి లభించేసి పరమేశ్వరుడు ప్రీతి చెందకపోతే మనకి ఏవో పోతాయని కాదు అర్థము. ఉన్నదానికి విలువ ఎప్పుడు ఇస్తూ ఉంటావో ఎప్పుడు వృద్ధిలోకి వస్తూ ఉంటుంది. చెడగొట్టుకోకుండా ఉన్నప్పుడు ఏదైనా సరే మనకి దాన్ని సరిగ్గా వినియోగించుకోవాల్సిన పద్ధతిలో వినియోగించుకుంటూ పోతూ ఉంటే మనకి ఎప్పుడూ సిద్ధి వృద్ధి అన్నీ లభిస్తూ ఉంటాయి. మనం చేసేది గమనించుకోకుండా ఉంటూ అవేవో మనకి కలిసి రావట్లేదన్న అపోహల్లో ఉంటూ ఉంటాము. అందుకే ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు, ఇక్కడ పుత్రులాగా స్వీకరించారు కాబట్టి నా కోసం ఏవైతే చేస్తున్నావో, పైగా నా కోసం ఏదైతే వినియోగించి ధనము ధాన్యము ఇవన్నీ సర్వము నాకు సమర్పించిందంతా కూడా ఇదంతా నువ్వు గ్రహించు, ఇది నువ్వే గ్రహణ చెయ్యాలంటే అది నువ్వు స్వీకరించాలి. ఇలా నువ్వు ఎప్పుడైతే స్వీకరిస్తున్నావో ఇందులో స్వీకరించడంలో కూడా ఎటువంటి దోషం అంటే నా పుత్రుడుగా ఉన్న కారణంగా నాకు సమర్పించిన ధనధాన్యాలన్నీ కూడా స్వీకరించే హక్కు నీకు లభిస్తుంది, అందుకే ఇందులో ఎటువంటి దోషము లేదు అని చెప్పాను. మమ కృత్యే భవాన్ ముఖ్యో దేవీ కృత్యే విశేషతః ధృతతైలాదికం సర్వం త్వయా గ్రాహం అధర్పితం ప్రజాపత్యం భవేదర్హి తత్ ఉర్కో హి భవాన్ భవేత్ తథా పూజా చ సంపూర్ణయంత్యత సర్వాం చ నిష్ఫలాం. అలాగే ఈ సమస్తమైన కార్యాలన్నీ కూడా విశేషంగా ఈ దేవికి చేస్తున్నవి అంటే అక్కడ పార్వతీదేవికి చేసిన నాకు చేసిన ఈ సమస్తమైనవి కూడా అందులో నువ్వు ముఖ్యమైన వాడిగానే ఉంటావు. అలాగే నాకైనా చండికాకైనా సరే ఏదైతే నెయ్యను నూనెని ఇవన్నీ పదార్థాలు వినియోగించే వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ నువ్వు గ్రహించాల్సిందే. అలాగే ఈ యజ్ఞానికి ఏవైతే వినియోగిస్తున్నారో అవి చేసేవైనా కూడా ముఖ్యంగా మళ్ళీ అన్ని ఆచరించేటప్పుడు కూడా ముఖ్యంగా నువ్వు ముఖ్యమైన వాడివి అవుతావు. తిలకం వర్తులం కార్యం స్నానం కార్యం సదా త్వయా శివ సంధ్యా చ కర్తవ్య గాయత్రీ చ తదీయక. అలాగే ఈ ముఖ్యమైన వాడివి అవుతావు అని చెప్పి నువ్వు కూడా ఈ పూజ నిన్ను కూడా పూజిస్తేనే ఆ పూజ ఏదైతే మా ఇద్దరికి చేస్తున్నారో అది పూర్ణం అవుతుంది, లేకపోతే అది అవ్వదు. లేకపోతే అన్ని పూజలు నిన్ను పూజించకుండా మాకు చేసినవన్నీ ఏమవుతాయి, నిష్ఫలం అంటే ఎటువంటి ఫలితం రాదు. అందుకే అన్ని వేళలా అన్ని వాటిల్లో కూడా నువ్వు ఇక్కడ పూజించదగిన వాడివి, అందుకుని ఈ తిలకాన్ని ధరించు. అలాగే స్నానం చేసి శివ సంధ్య ఇవన్నీ విధి విధానంగా చేస్తూ ఆ శివగాయత్రిని కూడా జపం చేస్తూ ఉండు ఎప్పుడూ. మత్సేవాం ప్రథమం కృత్వా కార్యాన్మన్యత్కులోచితం ఏవం కృతే కిలే భద్రం దోషాః శాంతా మయా తవ.
ముందుగా నన్ను సేవించుకో, దాని తర్వాత నీ కులాచారాన్ని బట్టి ఆ కార్యాలన్నీ కూడా చెయ్యాలి. ఇలా ఎప్పుడైతే చేస్తావో అప్పుడు నీకు కళ్యాణప్రదంగా అవుతుంది. అలాగే నేను నీ సమస్త దోషాలన్నిటినీ కూడా క్షమించేశాను అన్నాడు. సూత ఉవాచ ఇత్యుక్త్వా తస్య పుత్రాశ్చ చత్వారో వటుకాస్తథా అభిషిక్తాశ్చతుర్దిక్షు శివేన పరమాత్మనా చండీ చైవాత్మనికటే పుత్రం స్థాప్య సుదర్శనం తత్పుత్రాన్ ప్రేరయామాస వరాన్ దత్వా అనేకశః. ఇలా పరమేశ్వరుడు చెప్పిన తర్వాత మళ్ళీ సూతుల వారు ఆ ఋషులకు ఇలా చెప్తున్నారు. పరమాత్మ పరమేశ్వరి ఇద్దరు ప్రసన్నులే. అట్లా చెప్పిన తర్వాత మళ్ళీ సుదర్శనకి ఏదైతే నలుగురు పుత్రులు ఉన్నారో ఆ వటుకులు నలుగురిని కూడా 4 దిక్కుల్లో కూడా అభిషిక్తుని చేశారు. అలా భగవతి చండి ఆ సుదర్శన యొక్క పుత్రుల్ని కూడా తన దగ్గరే కూర్చోబెట్టుకుని వాళ్ళకి ఎన్నో రకాలుగా వరాలు ఇస్తూ, అలాగే శిక్ష కూడా, అంటే ఏది నేర్చుకోవాలి, ఎలా చెయ్యాలి, ఏంటి అన్నది అన్నీ కూడా వాళ్ళందరికీ కూడా చెప్పింది ఆ పార్వతి తనే స్వయంగా. దేవ్యువాచ ఉభయోర్ వ్యూహయోర్మధ్యే వటుకాయో భవేన్మమ తస్య స్వాద్విజయో నిత్యం నాత్ర కార్యం విచారణ భావాశ్చ పూజితో येन तेनेवाहं प्रपूजिता कर्तव्यं हि भवद्भिश्च स्वीयं कर्म सदा सुता. ఆ పార్వతీదేవి ఇట్లా చెప్పింది. అంటే ఇప్పుడు నిజంగా యుద్ధంలో ఏదైతే జరుగుతుందో, అంటే ఏవైతే 4 దిక్కుల్లో నలుగురిని నియమించారు. ఈ వటుకులు 4 దిక్కుల్లో ఉన్నారు. ఒక్కొక్క దిక్కున ఒక్కొక్కరున్నారు. అంటే మిమ్మల్ని ఎవరైతే వ్యూహాత్మకంగా అటువైపుగా ఉండి వాళ్ళని ఎవరైతే పూజించుకుని ఆ యుద్ధానికి కొనసాగిస్తున్నారో వాళ్ళకి తప్పకుండా విజయాలే లభిస్తాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎవరైతే మీ పూజలు చేసుకున్నారో వాళ్ళు నా పూజ కూడా చేసినట్టే వాళ్ళకంత ఫలితం వస్తుంది. అందుకని ఇటు కర్మలు చేసిన వాళ్ళకి ఎప్పుడూ కూడా అలానే చేస్తూ ఉంటే అవన్నీ వాళ్ళకి ఎప్పుడూ లభిస్తూనే ఉంటాయి. అంటే గుర్తుంచుకుని ఎప్పుడైతే అక్కడ ఉన్న దిక్కుల్లో ఉన్న వాళ్ళని పూజించుకుంటూ ఉంటున్నారో అప్పుడు మళ్ళీ, అంటే దేని పూజించినా ఈ అనన్యమైన భక్తితో ఎప్పుడైతే నిస్వార్థంగా నువ్వు చేస్తూ ఉంటావు సకలము నువ్వు పూజించినట్టే అవుతుంది. సూత ఉవాచ ఏవం తస్మై వరా దత్తాః సుపుత్రాయ మహాత్మనే సుదర్శనాయ కృపయా శివాభ్యాం జగతాం కృతి శివాభ్యాం స్థాపితా యస్మాత్ తస్మాత్ తే వటుకాః స్మృతాః తపోభ్రష్టా యతో జాతాః స్మృతాస్ తస్మాత్ తపో అధమాః. సూతుల వారు మళ్ళీ ఆ ఋషులకి ఇలా చెప్తున్నారు. ఋషుల్లారా, ఈ ప్రకారంగా పరమేశ్వరుడు పరమేశ్వరి కూడా కృపాపూర్వకంగా ఈ సంసారానికి కళ్యాణప్రదంగా చెయ్యటానికి సుదర్శున్నే కాకుండా సుదర్శను యొక్క 4 పుత్రుల సహితంగా ఎన్నో వరాలు వాళ్ళందరికీ ఇచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ శివ ఇంకా పార్వతి కూడా ఇక్కడ సుదర్శుని పుత్రుడి రూపంలో స్వీకరించిన కారణంగా ఈ నలుగురిని కూడా 4 దిక్కుల్లో ప్రతిష్ఠించారు. అందుకే ఆ వటుకులందరూ కూడా 4 దిక్కుల్లో ఉంటారు. అయితే ఇక్కడ ఎవరైనా సరే తపస్సు చేయకుండా ఉంటే ఎలా అయితే అధములు అంటారు, భ్రష్టులు అంటారు. అలాగే వీళ్ళని పూజించుకుని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఉత్తమం అని ఎలా చెప్పారో అలా కాకుండా ఎవరైతే తపస్సు అన్నది అంత పెద్దది చేసినప్పటికీ కూడా వాళ్ళు తపో అధములుగానే చెప్పబడతారు. శివయోహ కృపయా సర్వే విస్తారం బహుదా గతాః తేషాం చ ప్రథమా పూజ మహాపూజ మహాత్మనః. పరమేశ్వరుడు పరమేశ్వరి కృప ద్వారా ఇలా ఇంకా ముందు ముందు చాలా విస్తరించి అంతా జరిగిపోయింది. అందుకే ముందుగా ఎప్పుడు ఈ వటుకుల్ని పూజించుకోవాలి, అప్పుడు సాక్షాత్తు పరమేశ్వరుడికి మహాపూజ చేసుకోవాలి. అంటే నాకు చేసే ముందు కూడా వీళ్ళని చెయ్యమని చెప్పి అక్కడ నిర్దేశించాడు. తేన యావత్ కృతనైవ పూజా వై శంకరస్య చ తావత్ పూజా న కర్తవ్య కృత చేన్న శుభాపిసాం. అందుకే ఈ వటుకులు పూజ చేసి ముందుగా అప్పుడు పరమేశ్వరుని పూజించుకోవాలి. ఇది చెయ్యకుండా అది ఎప్పుడు చెయ్యకూడదు. అలా కాకుండా ఎవరైతే ముందే పరమేశ్వరుడు పూజ చేశారో అది మళ్ళీ శుభ ఫలితాన్ని ఏవి ఇవ్వదు. అంటే ముందుగా చేయాల్సింది వటుకులకు పూజ చేయాల్సింది. శుభం వాప్య శుభం వాపి వటుకం నా పరిత్యజేత్ ప్రజాపత్యే చ భోజ్యే వై వటు రేకో విశిష్యతే.
అందుకే శుభకార్యాలైనా ఎటువంటి కార్యమైనా సరే ఈ వటుకుల్ని ఎప్పుడూ పూజించాలి. వాళ్ళని విడిచిపెట్టి ఇంకా వేరే పూజ అన్నది చెయ్యకూడదు. అలాగే ఈ యజ్ఞయాగాలప్పుడు కూడా భోజనాలు ఏవైతే ఉన్నాయో ముందుగా వటుకులకి పూజించుకుని వాళ్ళకి విశేషంగా పెట్టిన తర్వాత అప్పుడు అవి చెయ్యాలి అని చెప్పబడి ఉన్నది. శివయోశ్చ తథా కార్యే విశేషోత్ర ప్రదర్శతి తదేవ క్షృణు సుప్రాజ్ఞ యథాహం వచ్మి తే అనఘా. అలాగే పరమేశ్వరుడు ఆ పార్వతీదేవి కార్యాల్లో కూడా విశేషంగా వీళ్ళిద్దరిని పూజించుకోవాల్సిందే. అందుకే బుద్ధిమంతులైన వాళ్ళు ఎవరైనా సరే నిష్పాపులుగా అవ్వాలి అంటే శౌనకులు కూడా అదే చేశారు. నేను ఏదైతే విన్నానో అదే మీకు చెప్తున్నాను. అంటే ఇక్కడ నేను చెప్పేది కాదు, అక్కడ విన్నది జరిగిందే నాకు తెలిసిందే మీకు నేను చెప్తున్నాను అని. తస్యేవం నగరే రాజ్ఞో భద్రస్య నిత్యభోజనే ప్రజాపత్యస్య నియమే అందకేశ సమీపత. అయితే దీనికి ఉదాహరణగా ఒక జరిగిన సంఘటన కూడా మీకు చెప్తాను. అది ఎలా జరిగిందో అదే నేను మీకు చెప్తున్నాను అని. పూర్వం అందకేశ్వర లింగానికి సమీపంలో భద్రనామక రాజు ఆ నగరానికి పరిపాలిస్తూ ఉండేవాడు. యజ్ఞానుష్ఠానాలన్నీ చేసి నిత్యము బ్రాహ్మణ భోజనాలు ఇవన్నీ కూడా వాళ్ళకి పెడుతూ ఉండేవాడు. యజ్జాతం అద్భుతం వృత్తం శివానుగ్రహ కారణాత్ శ్రూయతాం తచ్చ సుప్రీత్యా కథయామి యథాశ్రుతం. నిత్యము ఇట్లా బ్రాహ్మణులకి నియమపూర్వకంగా భోజనాలు పెట్టిస్తూ ఉంటూ పరమేశ్వర యొక్క అనుగ్రహంతో అద్భుతమైన సంఘటన అప్పుడు జరిగింది. అది ప్రీతిపూర్వకంగా అంటే దాని మీద చాలా జాగ్రత్తగా మీరు వినండి. నేనేది విన్నానో అదే నేను మీకు చెప్తున్నాను. అంటే ఇందులో కల్పితాలు ఏమీ లేవు. ధ్వజ ఏకశ్చ తద్రాజ్ఞి దత్తస్తుష్టేన శంభునా ప్రోతశ్చ కృపయా రాజా దేవదేవేన తేన సహా. పరమేశ్వరుడు సదాశివుడు ప్రసన్నుడయ్యి ఆ భద్రుడు నామ రాజుకి ఒక ధ్వజాన్ని ఇచ్చాడు. అది ఎప్పుడు కూడా దేవాది దేవుడు సదాశివుడు కృప వల్ల ఆ రాజ్యంలో రాజు దగ్గర ఎప్పుడు ఉండేది, అది ఎప్పుడు ఎగురుతూనే ఉండేది ఆ ధ్వజం. ప్రాతశ్చ బంధయతాం రాజాం ధ్వజో రాత్రో పతిష్యతి మమత్వేవం చ సంపూర్ణే ప్రజాపత్యే తథా పునః అన్యతాయం ధ్వజో మేహి రాత్రావపి స్థిరో భవేత్ ఇత్యుక్తవాన్ అంతర్హితః శంభుం రాజ్ఞీ తుష్టః కృపానిధిః. అయితే ధ్వజాన్ని అయితే పరమేశ్వరుడు ఇచ్చాడు. అది ఎలా ఉంటుంది అంటే ఆ యజ్ఞాలు చేసేటప్పుడు యజ్ఞం పూర్ణమయ్యింది, యజ్ఞం సంతృప్తిగా పరమేశ్వరుడు స్వీకరించాడనడానికి దానికి మళ్ళీ కొన్ని ఘటనలు అక్కడ ఉన్నాయి. అందుకే ఇది పగలు కొన్ని ఏవైతే చెయ్యబడుతున్నాయో ప్రాతకాలము అది లేచి ఉంటుంది, రాత్రి సమయంలో అది పడిపోయి ఉంటుంది. అయితే నీ పూజలో కనుక ఏదన్నా విఘ్నం జరిగినప్పుడు అది రాత్రి కూడా పడకుండా అలాగే ఉంటుంది. ఇలా చెప్పి అంటే నేను సంతృష్టి చెందింది, నా కృప నీ మీద ఉన్నది, దీనికి నువ్వు చూసుకుంటూ పోల్చుకోవచ్చు అని చెప్పి అక్కడి నుంచి పరమేశ్వరుడు అంతర్ధానమైపోయాడు. తతేతి నియమశ్చాసిత్తస్య రాజ్ఞో మహాముని ప్రజాపత్యం కృతం నిత్యం శివ పూజా విధానతః. అయితే ఋషుల్లారా, ఆయన కూడా రాజు కూడా విధి విధానంగా ఆ నియమాలను ఉల్లంఘించకుండా భక్తిపూర్వకంగా శివుణ్ణి పూజించుకుంటూ విధి విధానాలతో నిత్యము ఆ యజ్ఞాన్ని అనుష్ఠానం చేసి అలాగే దానికి కావాల్సినవన్నీ చేస్తున్నాడు. స్వయం ప్రాతర్ వివిధేత ధ్వజ సాయం పతిధితి యది కార్యం చ సంపూర్ణం జాతం చైవ భవేదిహ. అయితే ఇలా అనుసరించి ఆయన చేస్తూ ఉంటే ఆ ధ్వజం ఏమో ప్రాతకాలం లేచి ఉండటం, సాయంకాలం పడిపోవటం, ఈయన అలా ఆచరిస్తున్నాడు. అది కూడా అలాగే నియమంతో పరమేశ్వరుడు చెప్పినట్టుగా అలా జరుగుతుంది. ఈయన కూడా తృప్తి చెందాడు, ఎందుకంటే ఎక్కడ ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని కూడా యథావిధిగా జరుగుతున్నాయి కాబట్టి. ఏకస్మిన్ సమయే ఛాత్ర బటూహ కార్యం పురా అభూత ధ్వజః సా పతితో వైహి బ్రహ్మభోజం వినాపిహ. అయితే ఒకానొక సమయం ఈ బ్రాహ్మణ భోజనం ఇంకా ఏం అవ్వలేదు. అయితే అక్కడే వీళ్ళకి అవ్వకుండానే ముందుగా వటుకులకు భోజనం అన్నది ముందే సమర్పించేయటం జరిగిపోయింది. ఇక్కడేమో ధ్వజం పడిపోయింది. అంటే పగలు ఈ బ్రాహ్మణుల భోజనం అయ్యాక విధి విధానంగా అయ్యాక అది పడిపోవటం రాత్రికి అన్నట్టు జరిగేది, కానీ ఇది పగలే అది పడిపోయింది ధ్వజం. దృష్ట్వా తచ్చ తథా తత్ర పుష్టా రాజ్ఞా చ పండితాః భుజ్యతే బ్రాహ్మణ అత్ర నోత్యీతో వై ద్విజస్త్వతి. అయితే ఆ ధ్వజం అలా పడిపోవటం చూసిన రాజు ఆ పండితులతో అడిగాడు, మీరు ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి, ఇంకా బ్రాహ్మణులు భోజనమే చేయలేదైతే ఆ ధ్వజం ఎందుకు అలా పడిపోయింది అని.
కథం చ పతితః సూత్ర బ్రాహ్మణ భూత సత్యతః తే పుష్టాశ్చ తదా ప్రాచుర్బ్రాహ్మణాః పండితోత్తమాః. అందుకుని వీళ్ళు ఇంకా భోజనాలు చేయకుండా ధ్వజం అలా ఎందుకు పడిపోయింది, అందుకు నాతో ఉన్నది ఉన్నట్టుగా ఏం జరిగిందో నాకు సరిగ్గా చెప్పండి అని రాజు మళ్ళీ మళ్ళీ వాళ్ళందరినీ అడిగాడు. బ్రహ్మభోజే మహారాజా వటుకో భోజితః పురా చండీపుత్రః శివష్టస్ తస్మాచ్చ పతితో ధ్వజః తచ్చుత్వా నృపతి సూత జనాశ్ చ అన్యేపి సర్వసః అభవన్ విస్మితాస్తత్ర ప్రశంసాం చక్రిరి తతః. అయితే ఇలా చెప్పిన తర్వాత ఆ రాజు కూడా మళ్ళీ అంటే బ్రాహ్మణులు భోజనం జరగక ముందే చండికా పుత్రులైన వటుకులు ముందే భోజనం చేసేశారు, అందుకని శివుడు సంతుష్టి చెంది వెంటనే ఆ ధ్వజం అలా పడిపోయింది అని వాళ్ళు చెప్పేసరికి ఆ మాటలు విన్న రాజు ఇంకా కూడా ఆశ్చర్యానికి లోబడిపోయారు. ఇంకా వాళ్ళందరినీ కూడా ప్రశంసలతో ముంచెత్తేశాడు. ఏవం చ మహిమా తేషాం వర్ధితః శంకరేణ హి తస్మాచ్చ వటుకాః శ్రేష్ఠాః పురా విద్భిః ప్రకీర్తితః. ఈ ప్రకారంగా ఆ పరమేశ్వరుడు స్వయంగా ఏదైతే చెప్పాడో అంటే వటుకులకి ముందుగా చేస్తే అప్పుడు అన్నీ నాకు చేస్తే అప్పుడు ఫలం నిండుగా లభిస్తుంది, వాళ్ళకి చేయకుండా నాకు చేస్తే అది మళ్ళీ నిష్ఫలం అని చెప్పాడు. అది ఇప్పుడు మళ్ళీ ఈ ఘటన ద్వారా మళ్ళీ అది అందరిలోకి ప్రచురించినట్టుగా అయిపోయింది. అందుకే ప్రాచీన విద్వాంసులు ఏవైతే ఆ వటుకులు శ్రేష్ఠులు అని చెప్పారో దాని మహిమ ఇంకా కూడా పెరిగిపోయింది. అప్పుడు ఆ మహిమ అన్నది అందరికీ కూడా తెలిసింది. శివ పూజ తుతేహ పూర్వముత్తార్య నా అన్యత పునః అన్యేషాం నాధికారో స్థిత శివస్య వచనాదిహ. అందుకే వటుకుల ద్వారా ఆ పరమేశ్వరుడికి ఏదైతే చేస్తున్నారో అలా చెయ్యటం అన్నది సఫలం అవుతుంది, అంటే ఆ పూజ అన్నది పూర్ణమవుతుంది. ఉత్తారణం చ కార్యం వై పూజా పూర్ణ భవత్వితి ఏతావదేవ తేషాం తు కార్యం నా అన్యత్యేవ చ. అలా అనుసరించి చేయకపోతే మళ్ళీ అది ఏమీ పూర్ణం అవ్వదు. పరమేశ్వరు యొక్క మాటల్ని అనుసరించి ఇలా ఇంకా ఏది కాకుండా విధి విధానంగా వటుకులకి పూజించుకుని తర్వాత పరమేశ్వరుడికి పూజించుకోవాలి, అప్పుడే ఆ పూజ అన్నది పూర్ణమవుతుంది అని ఇంత మాత్రమే చెప్పి ఇంకా ఇంకొకటి ఏది చేసేది లేదు, ఇంకా ఏది మార్గం లేదు ఆ చేసే క్రతు పూర్ణం అవ్వాలంటే అని. అందుకే శుభకార్యాలైనా అశుభకార్యాలైనా ఇదే పద్ధతి అని చెప్పాడు. ఏతత్ సర్వం సమాఖ్యాతం యత్ పుష్టం చ మునీశ్వరాః యచ్చుత్వా శివ పూజాయాః ఫలం ప్రాప్నోతి వై నరః. అందుకే మునీశ్వరులారా మీరు కూడా ఏదన్నా పూజ చేస్తున్నారో నేను ఏదైతే చెప్పానో అది విన్న తర్వాత ఆ పూజా ఫలితం ఆ పరమేశ్వరుడు మనకి మొత్తంగా రావాలి అంటే అదే కూడా మనం కూడా ఆచరించాలి, అప్పుడే అది పూర్ణంగా లభిస్తుంది అని చెప్పాడు. దీంతో శివ మహాపురాణంలో కోటి రుద్ర సంహితను 13th చాప్టర్ సంపూర్ణం.